కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనకి అవ్వాతాతలకు జగనన్న పెన్షన్ ఇస్తున్నాడు, వాలంటీర్లే ఇంటికి తీసుకెళ్ళిస్తున్నారు అని వైసీపీ వారు కూడా చెప్పుకుంటూ ఉంటారు. సరే, మొన్న ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఒక నెల వాళ్ళందరినీ మంచాల మీద మోసుకుంటూ వచ్చి లైన్లో నిలబెట్టి ఎండలో ఇబ్బంది పెట్టారు, కొంతమంది చనిపోయారు కూడా. మళ్ళీ మొదటి వారం వచ్చింది, నెల మొదలైంది మే నెలలో, మళ్ళీ అదే తంతు. ఈసారి ఎండలు మరీ ఘోరంగా పెరిగాయి. అంటే కనీసం ఈ ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. వాళ్ళు ఇంటింటికి వాళ్ళకి వాలంటీర్ సిస్టమ్ కూడా ఉంది కదా, వాలంటీర్ల ద్వారా ఇవ్వకూడదు అనుకుంటే ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది కదా, ఎలక్షన్ కమిషన్ కూడా సైలెంట్గా ఉంటుందా? అసలు ఏంటి ఇంత ఇంత వేడిలో కూడా, ఇంత ఎండల్లో కూడా ముసలి వాళ్ళని, పాపం వృద్ధులని అలా రోడ్డు మీద నిలబెట్టి ఎండలో నిలబెట్టడం అనేది అమానవీయం కాదా? ఎలా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని? ఇది ఒక రకంగానండి. టీడీపీ వాళ్ళు వాలంటీర్లు ద్వారా ఇవ్వద్దు అని చెప్పి అన్నది వాళ్ళే నిజానికి. అంటే ఇలాంటి మాట తెలుగుదేశం దగ్గర నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా ఉంది వైసీపీ పార్టీ. ఎదురు చూసి కరెక్ట్ గా గురి చూసి కొట్టింది. కొట్టేసరికి అక్కడికి వీళ్ళు సరిదిద్దుకుని, లేదు లేదు, మేము వాలంటీర్లను ఇవ్వద్దా, ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని వాళ్ళని ఇవ్వద్దని అన్నాం గాని సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళతో ఇప్పించవచ్చు కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. కానీ వాళ్ళు ఈ దొరికిన అవకాశాన్ని వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? వాళ్ళు అసలు ఇలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు కావాలని చచ్చిపోతారు. చనిపోయేది ఎవరు? పేదవాళ్లే కదా. పేదవాళ్ళు ఆ చనిపోతే ఎవరికి పట్టిందండి? అందుకని చెప్పి వాళ్ళు సచివాలయ సిబ్బంది ఖాళీగా ఉన్నప్పటికీ కూడా సచివాలయ సిబ్బందితో ఇప్పించకుండా, అంటే సచివాలయ సిబ్బంది ఇప్పించండి అని ఎందుకు అంటున్నారంటే, వాళ్ళైతే ఎన్నికల ప్రచారం చెయ్యరు. వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తే ఎన్నికల కమిషన్ వాళ్ళ ఉద్యోగాలకి ఎసరు పెడుతుందేమోననే ఒక ఉద్దేశంతో సచివాలయ సిబ్బంది అని చెప్పారు. కానీ వాళ్ళేంటి, సచివాలయ సిబ్బంది చేత ఇస్తే వాళ్ళ లక్ష్యం నెరవేరదు. వాళ్ళ లక్ష్యం ఏంటి? ఇప్పుడు ఇస్తే వాలంటీర్లు ఇవ్వాలి, వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చెయ్యాలి ఎలక్షన్ టైంలో. లేదంటే గనక వాళ్ళు చచ్చినట్టు ఈ ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఏప్రిల్ మే నెలలో ఎండలు ఎట్లా ఉంటాయో ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింత ఉన్నాయని కూడా తెలిసి వాళ్ళు చచ్చిపోవాలి. అప్పుడు దాని ద్వారా అంటే పీనుగుల మీద పేలాలు ఏరుకోవడం అంటారు కదా, అలాంటి పరిస్థితి చెయ్యాలి. అంటే ఆ అవకాశం కోసమే జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నది ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే. మరి అలా కాకపోయి ఉంటే గనక అసలు ఇవన్నీ కాదండి. నాకు మొదటి నుంచి ఈ పెన్షన్లు, ఈ వీళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఇవ్వటాలు అనే దాని మీద నాకు చాలా పెద్ద అనుమానం ఉన్నది. ఏంటి అంటే, అన్నిటికీ బట్టన్ నొక్కుతాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఈ ఒక్క విషయానికి బట్టన్ ఎందుకు నొక్కడు? ఇవాళ 100 ఏళ్ల ముసలాళ్ళకు కూడా బ్యాంక్ అకౌంట్ ఇస్తుంది కదా, చదువుకున్న వాళ్ళకి కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఎందుకు వాళ్ళకి క్యాషే ఇస్తున్నారు? క్యాషే ఎందుకు ఇస్తున్నారు అంటే, ఈ డబ్బులు ఈ వాలంటీర్లు అందరూ చేస్తున్నారని నేను అనను. చాలా కేసులు బయటకు వచ్చాయి. వాళ్ళు గుడ్ల కుక్కుంటా, ఎవరు ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళు చచ్చినట్టు వాళ్ళకి డబ్బులు సమర్పించుకుంటున్నారు. మాకు జగనన్న 5,000 ఇస్తున్నాడు, 6,000 ఇస్తున్నాడు, మేము మీ పని కట్టుకుని మీ ఇంటి చుట్టూ తిరగాలి, మీకు తీసుకొచ్చి ఇవ్వాలి అంటే గనక మా కమిషన్ మాకు ఇవ్వవలసిందే అని చెప్పి వాళ్ళు కాబోలి వాళ్ళలాగా వాళ్ళ డబ్బులు వాళ్ళు మినహాయించుకుని, అంటే ఇప్పుడు కాబోలి వాళ్ళు వడ్డీలకు ఇచ్చారనుకోండి, వడ్డీ వ్యాపారస్తులు ఏం చేస్తారు? వడ్డీ ముందే మినహాయించుకుని వాళ్ళకి అప్పిస్తారు. ఆ రకంగా చేస్తున్నారు అని చాలా సార్లు వచ్చినాయి. కానీ జగనన్న వీటిని చూస్తూ ఊరుకున్నాడు. ఎందుకంటే తక్కువ జీతంతో పనిచేసే వాలంటీర్లకి తన పబ్బం గడవాలి తప్పితే వాళ్ళు ఎట్లా చచ్చినా ఈయనకి సంబంధం లేదు. ఆయనకు కావాల్సింది అది. పైగా ఇంకొక దారుణమైన విషయం ఏంటి అంటే, ఏ పేదవాడైనా సరే, ఏ ముసలివాడు, ముసలమ్మ, అవ్వ, తాత ఎవరైనా సరే నాకు పెన్షన్ రాలేదు, నాకు పెన్షన్ రాలేదు అని అనలేరు. కానీ
ఫలానా మనిషికి పెన్షన్ ఇచ్చినట్లుగా చూపించుకుని పెన్షన్లు ఇవ్వకుండా ఉండేందుకోసమే బ్యాంకుల్లో వేయకోకుండా ఇలా వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపిస్తున్నారు అనేది నిర్వివాదాంశం. ఇందులో ఇంకా రెండో మాటే లేదు. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలనే మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, అంటే ఆర్థిక నేరగాడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, సూట్ కేస్ కంపెనీలు పెట్టి క్విట్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఈ అవ్వాతాతలను మోసం చేయలేడా అండి? ఖచ్చితంగా దీనిలో స్కామ్ ఉంది. ఈ పెన్షన్ల కోసం కేటాయించిన డబ్బులన్నీ అవ్వాతాతలకి చేరట్లేదు, చేర్చదలుచుకోలేదు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా డబ్బులు తీసుకెళ్ళి ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఈ ఈ ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో లేని పేర్లు రాసి వాళ్ళకి వాలంటీర్లు తీసుకెళ్లి ఇచ్చినట్లుగా చూపిస్తున్నారు. ఇది ఈ ఈ వాలంటీరు దీంట్లో వాలంటీర్లు తీసుకెళ్లి అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వటం వెనకమాల ఉన్న ఆ పరిస్థితి. దీన్ని ప్రతిపక్షాలు కూడా మొదట్లో కనిపెట్టలేకపోయినాయి. కనిపెట్టలేక అసలు వీళ్ళు సీతకన్నేశారు ఈ విషయంలో. అసలు దీన్ని పట్టించుకోపోయేసరికి ఇంకా ఇది తొండముదిరి ఓసర వెళ్ళైనట్లు ఇది ఈ స్కామ్ జరుగుతూనే ఉంది. పైగా ఈ పెన్షన్ల దీంట్లో ఇంకొక కిట్టుకుంది. అదేంటి అంటే ఇప్పుడు ఎవరైనా వేరే ఊరు వెళ్ళారనుకోండి, పెన్షన్ తీసుకోలేదనుకోండి, అది నిజానికి ఎవరి ఖాతాలో ఉండాలండి? ఆ పెన్షన్ దారుడి ఖాతాలోనే ఉండాలి. కనీసం మినిమం ఒక 3 నెలలు ఆ పెన్షన్దారు ఖాతాలో ఉంచి 3 నెలల తర్వాత కూడా అతను రాకపోతే అతన్ని పెన్షన్ లిస్ట్ లో నుంచి తీసేయటం అన్నా జరగాలి. లేదు అనుకుంటే అతను ఏదైనా ఒక హాస్పిటల్లో దీర్ఘరోగంలో ఉండి రాలేకపోయాను నేను, లేదు నా కొడుకు కూతురు ఎక్కడో ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఉన్నాను, అందుకే నేను రాలేకపోయాను అనే ఒక వివరణ ఇచ్చుకుని అతను మళ్ళీ పెన్షన్ స్కీమ్ లోకి చేరే ఇదేనా ఆ ప్రొవిజన్ అయినా పెట్టాలి. అలా లేకుండా మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా 1 నుంచి 3వ తారీఖున ఉండాలి. లేకపోతే ఇక పెన్షన్ వెనక్కి వెళ్ళిపోద్ది. వెనక్కంటే ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? వైసీపీ పార్టీ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఓకే. నేను ఖజానా ఇదివరకు అదేంటి ఖజానా అంటారేమో అనుకున్నాను. జగానాకి వెళ్ళిపోతుంది అంటున్నారు. అది అయితే ఇదే పద్ధతి ఇంతకు ముందు ఎలా ఉండేది? 3 నెలలు ఒకవేళ ఎవరన్నా హైదరాబాద్ లో ఉన్నారు అనుకుందామండి. పోనీ ఉంటే హైదరాబాద్ లో ఉంటే ఒక 2 నెలల తర్వాత వచ్చి పోయిన నెల పెన్షన్ ఈ నెల పెన్షన్ నాకు ఇవ్వండి అని అడిగే హక్కు ఉండేది. 3వ నెల వచ్చినా గానీ 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే హక్కు ఉండేది. ఇప్పుడు ఈ విధానం పెట్టడం వల్ల ప్రతి నెల వాళ్ళు వేరే ఎక్కడో పనులు చేసుకునే వాళ్ళు కూడా, నేననేది మరీ ముసలి వాళ్ళు అయిపోయిన అవ్వాతాతల గురించి నేను మాట్లాడట్లేదండి. కాస్త ఓపికండి ఆంధ్రప్రదేశ్ లో పనులు చేసుకోవటానికి పనులు లేక వేరే ప్రాంతాల్లో ఉంటూ గృహ కార్మికులుగా పనిచేస్తున్న ఆడవాళ్ళు చాలా మంది 31వ తారీఖు కానీ 30వ తారీఖు కానీ రాత్రి బయలుదేరి చస్తా బతుకుతా 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళి ఆడ పెన్షన్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి రావాలి, హైదరాబాద్ రావాలి. అయితే వీళ్ళల్లో రైళ్లలో ప్రయాణం చేయగలిగే ఓపిక చాలా తక్కువ మందికి ఉంటది. పైగా మన బీజేపీ ప్రభుత్వం రైళ్లని ఫ్రీక్వెన్సీని తగ్గించిన కారణంగా, చాలా రైళ్లను రద్దు చేసిన కారణంగా విపరీతమైన రద్దీలో వాళ్ళు రాలేరు కాబట్టి ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి 3,000 పెన్షన్ వచ్చింది అనుకోండి, 600 లేని ప్రైవేట్ టికెట్ ఏదీ లేదు. ఇవాళ 1,200 రూపాయలు, 3,000లో నుంచి 1,200 రూపాయలు దారి ఖర్చులకు ఒక 200 రూపాయలు, దగ్గర దగ్గర 1,500 రూపాయలు ఈ రవాణా ఖర్చులకే సమర్పించుకుని వచ్చి పెన్షన్ తీసుకుని వస్తున్నారు. దీనివల్ల ఎవరికి లాభం అండి? ఏమన్నా అసలు ఈ స్కీమ్ వల్ల ఏమన్నా లాభం ఉందా? అసలు ఎందుకు ఇంత అంటే మెడ మీద కత్తి పెట్టి మీరు ప్రతి నెల పెన్షన్ తీసుకోవాల్సిందే అనేది ఎందుకు అంటే, వీళ్ళు ప్రతి నెల ఇలా అంటే వాళ్ళు మిస్ అయితే ఆ డబ్బులు మళ్ళీ మన జేబులోకి రావాలి కాబట్టి. అంటే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసుకోవడం అన్నమాట ఈ పెన్షన్ పథకం అంటే. ఓ పక్క ఊర్లోనే ఉంటేనేమో వాలంటీర్లు కొట్టేస్తారు కొంతమంది,
వేరే ఊర్లో ఉంటేనేమో ఛార్జీలకి అయిపోతున్నాయి. ఈ స్కీము చాలా చాలా నిరుపయోగమైన స్కీమ్ లాగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి, నిర్వీర్యమైన స్కీమ్ లాగా. నిజంగా కనుక ఈ స్కీమ్ ప్రకారం ఈ స్కీము ఒక సరి అయిన పద్ధతిలో నడవాలి అనుకుంటే కనుక దీనిపైన అధ్యయనము అవసరం. ఏ అధ్యయనాలు లేకుండా ఇలా 5 సంవత్సరాల పాటు చాలా స్కీములు కొనసాగినాయి. అసలు నిజమైన లబ్ధిదారులకి ఈ స్కీములు చేరుతున్నాయా చేరట్లేదా, లేదు అనుకుంటే మళ్ళీ తిరిగి రివర్స్ టెండరింగ్ లాగా రివర్స్ లో వైసీపీ ఖాతాల్లోకి పడుతున్నాయా అనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు నేను ఈ అవ్వాతాతల విషయాలకు వస్తే, పాపం ఈ ఎండల్లో వాళ్ళు మాడి మసి అయిపోయే కన్నా కూడా ఈ సిబ్బంది ఉన్నారు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు, సచివాలయ సిబ్బంది చక్కగా తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లి ఇవ్వచ్చు. లేదు అంటే గనక ఇంకో మార్గం ఏదన్నా ఉంటది దీనికి, చెయ్యాలి అనుకుంటే గనక. అది చెయ్యట్లేదు అంటే ఇప్పుడు దీని మీద ఏదైనా ఒక నిరసన వచ్చింది అంటే అది తెలుగుదేశం ఖాతాలో వేయడం కోసమే వీళ్ళు ఈ మనుషులు బలి పెడుతున్నారు. నా బాధ అది. ఇప్పుడు మీకు తగాదాలు ఉన్నాయి, మీరు ప్రత్యర్థులు ఏమనన్నా కాదన్నా, కానీ 2 బలమైన కాడెద్దుల మధ్య బలహీనులైన అవ్వాతాతల్ని బలి పెట్టడం ఎంతవరకు కరెక్టు? అది నా బాధ. చూద్దాం మేడం. దేనికంటే ఈ మండు వేసవిలో నిజంగా వారు రోడ్డు మీద అవస్థలు పడుతున్నారన్నది వర్ణనాతీతము, పచ్చి నిజం. చూద్దాం మరి నాయకులకి, మరీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కి కాస్త కనికరం కలుగుతుందని ఆశిద్దాం మేడం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.